నమస్తే బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. చెప్తాలి. సార్ 2 డేస్ నుంచి ఒక వార్త వైరల్ అవుతోంది. సోనూ సూద్ గారు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో, ఎక్స్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ చేయటం జరిగింది. సాక్షాత్తు రామాయణాన్ని బేస్ చేసుకొని రాముల వారు శబరి ఎంగిల్‌ని తీసుకున్నారు. అట్లాంటిది మీరు ఒక ముస్లిం ఎంగిలి తీసుకుంటే తప్పేంటి అన్నట్టుగా ఒక ట్వీట్ చేశారు. ఇది బాగా వైరల్ అవుతోంది. ఇది మీ వరకు వచ్చిందా? విన్నానమ్మా. ఇది నేను విన్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఎక్స్ లో కూడా చూసినట్టు గుర్తు నాకు. ఇప్పుడు ఆ సోనూ సూద్ గారు అంటే సినీ నటుడే కదమ్మా. అవును సార్. కరోనా టైంలో బాగా ఆయనే కదా కరోనా టైంలో చాలా మందికి హెల్ప్ చేశాడు, అన్నదానం చేశాడు, ట్రాన్స్పోర్టేషన్ చేశాడు. ఆయనే కదా సోనూ సూద్ గారు అంటే. నేను చాలా మందితో మాట్లాడుతున్నా కానీ, మీడియాలో మాట్లాడుతున్నా కానీ, సామాన్యంగా ఏకవచనంతో నాకు మాట్లాడటం ఇష్టం ఉండదు. అందరినీ గారు అనే సంబోధిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి గౌరవం ఇస్తే మనకి గౌరవాన్ని అందిస్తారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రామాయణాలు, మహాభారతాలు మొత్తం చదివేసి గ్రైండర్లో వేసేసి వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానం రామాయణ మహాభారతాల గురించి ఇంకెవరికి తెలియదు అని అనుకోవడం. ఈ సోనూ సూద్ గారికి పని పాట ఏమీ లేదమ్మా. గొడవలు పెట్టడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాడా? అసలు రామాయణం గురించి ఏం తెలుసు ఈయనకి? రాముడు శబరి ఎంగిరి పళ్ళని తిన్నాడు అని ఎక్కడ చదివాడు? మనకి మూలం రామాయణానికి వాల్మీకి రామాయణం. ఈ వాల్మీకి రామాయణంలో శబరి అందించినటువంటి పళ్ళని తిన్నారు తప్పితే ఎంగిలి పళ్ళని తిన్నారు అనేటువంటిది ఎక్కడా లేదమ్మా. దాని తర్వాత వచ్చినటువంటి అనేక గ్రంథాలు, కవులు రచించినటువంటివి, వాళ్ళ పైత్యాన్ని కలిపి రచించినటువంటివి, వాటిల్లో ఏమన్నా ఉందేమో గాని రామాయణంలో అయితే మాత్రం, వాల్మీకి రాసిన రామాయణంలో అయితే మాత్రం ఎంగిలి పళ్ళను శబరి ఎంగిలి పళ్ళు రాముడికి అందించలేదు అనేటువంటిది స్పష్టమైనటువంటి సమాధానం. ఇకపోతే ఆయన అన్నాడు కదా ఇందాక, ఇప్పుడు ఈ కరోనాల్లో చాలా మందికి భోజనం పెట్టాడు అని అన్నాడు కదా. ఆయన ఉమ్మేసే పెట్టాడు వీళ్ళందరికీ భోజనం? సిగ్గుందా అమ్మా సోనూ సూద్కి? కడుపుకు తినేది అన్నమేనా? ఇంకా ఏదన్నా తింటున్నాడా? అంత ఇష్టం అయితే వాళ్ళ ఇంట్లో 100 మందిని పెట్టుకొని నోట్లో ఉమ్మేయించుకొని తినమనండి. ఇలాంటి వాటిని ప్రచారం చేస్తూ ఉన్న మతాలు ఎవరి మతం వాళ్ళు బాగా చూసుకుంటే చాలు. ఈ గొడవలు పెట్టి ఏం ఉద్ధరిద్దామని? మనం డబ్బులు పెట్టి సినిమా టికెట్ కొని సినిమాలు చూస్తుంటేనే వీళ్ళకి అవకాశాలు వచ్చి ఇంకొక 4 సినిమాల్లో నటించడానికే దోహదపడుతున్నాయి. ఇలాంటి వెధవల్ని సినిమాల్లోకి తీసుకోవటం కూడా తప్పే. అసలు ఎందుకు హిందువులందరూ ఏకమై ఒక్కసారిగా ఎందుకు మాట్లాడరు? ఒక్కసారిగా ఎందుకు రోడ్డు మీదకి రారు? ఇలాంటి చెత్తవాగుళ్ళన్నీ వాగేవాళ్ళని అసలు ప్రోత్సహించకూడదమ్మా, సహించకూడదు. ఈ రోజు వరకు నేను ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఎవరిని కూడా ఏకవచనంతో మాట్లాడలా. ఎస్పెషల్లీ సోనూ సూద్నే మాట్లాడుతున్నా. ఇలాంటి వాళ్ళు అసలు నిజంగా దానగుణం కలిగిన వాళ్ళ, లేకపోతే మఫ్టీలో తిరుగుతున్నటువంటి డెకాయిట్లా? తరిమేయాలి ఇలాంటి ముస్లిం జాతిని. అనుమానమే లేదమ్మా అందులో. ఎస్పెషల్లీ ఇలాంటి వాళ్ళని, వీళ్ళ మూలకంగా మిగతా వాళ్ళంతా నాశనం అయిపోతున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కళ్ళు స్పందించండి. ఇలాంటి చెత్తవాగులు వాగే వాళ్ళని ప్రోత్సహించకండి. హిందువుల్లోనే కొంతమంది సోనూ సూద్ని కర్ణుడితో పోల్చడం కూడా జరుగుతుంది. ఆయన అంతటి గొప్ప దానాలు చేశారు కలియుగంలోనే. కలియుగ కర్ణుడు అని పేరు ఇవ్వటం కూడా జరుగుతోంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
అమ్మ ఇక్కడ నేను మాట్లాడటం పద్ధతి కాదు, కానీ కర్ణుడితో పోల్చేటువంటి గొప్ప వ్యక్తి కాదు. ఏదో ఒక 1000 మందికో 2000 మందికో 3000 మందికో సహాయపడి ఉంటే పడి ఉండొచ్చేమో. ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన చేసే పనులని మీడియాలో చూపించి ఉండొచ్చేమో. నా దగ్గర ఒక 4000 మంది ఫోన్ నెంబర్లు ఉన్నాయమ్మా. అది కూడా కరోనా టైంలో వారణాసి వచ్చి ఇరుక్కుపోయిన వాళ్ళని మేము దగ్గరుండి మా సొంత డబ్బుతో వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా, ఇక్కడ గవర్నమెంట్ ఏమి ఇచ్చేదంటే, ఇక్కడ యూపీలో అందరూ రొట్టెలు తింటారు కదా, గోధుమ పిండి ఇలాంటివి ఇచ్చేవాళ్ళు. ఆవ నూనె మనకి శరీరానికి పడదు, తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ. ఇలాంటివి ఇస్తూ ఉంటే అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి, అది కాకుండా మేము ప్రతిరోజు కూరలు కొని ఇచ్చేవాళ్ళం, పాల ప్యాకెట్లు కొని ఇచ్చేవాళ్ళం. ఆయన చేసిన దాంతో పోలిస్తే మేము చాలా చేసామమ్మా. గవర్నమెంట్ నుంచి వచ్చిన సహాయం ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి ఏ ప్రదేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఉచితంగా పంపించడం చేశారు. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉండిపోయారో హోటల్స్ లో, ఆ హోటల్స్ బిల్స్ మాత్రం పే చేయకుండా వెళ్ళారు. మిగతావన్నీ మేమే చేసామమ్మా సొంత డబ్బులతో. ఈ ఏదో ఈయన ఒక్కడు కర్ణుడితో పోలిస్తే ఏదో ఏదో అంటే వేలం వెర్రి అలా ఉంటుంది. అలాగే అంతకు ముందు కూడా ఏది చేసినా సరే, ఇప్పుడు సెలబ్రిటీ అంటేనమ్మా ఒక చిన్న పని రోడ్డు మీదకి వెళ్ళి చేస్తే, ఆయన ఇన్ని వేల మందికి చేశాడో లేదో తెలియదు, కానీ ఒక సెలబ్రిటీ దిగి వారణాసిలో కానీ ఎక్కడైనా కానీ ఒక వాటర్ బాటిల్ ఒక భిక్షగాడికి ఇస్తే అదో పెద్ద న్యూస్. ఇలాంటివి అసలు పట్టించుకోవద్దమ్మా, నమ్మద్దు. మేము చాలా చేశాం, కాకపోతే మేము సెలబ్రిటీలం కాదు కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలా. నేను చేసిన సహాయాన్ని ఒక ప్రముఖ టీవీ, పేరు చెప్పలే, ప్రముఖ టీవీ అధినేతకి మేము ఫోన్ చేసి చెప్తే ఆయన ఇచ్చిన సమాధానం విని షాక్ అయ్యా నేను. ఇలాంటి న్యూస్లు వేయము అన్నాడు. టాప్ రేటింగ్ లో ఉన్నటువంటి టీవీ. ఆ తర్వాత ఇక మానేసాం అనుకోండి చెప్పడం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయమ్మా. సోను సూద్ నా దృష్టిలో ఒక వెధవా. టిక్కెట్లు కొని మనమే పైకి తీసుకొచ్చాం. ఈసారి వాడి సినిమాలు కానీ ఏవి చూడకండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని అసలు బ్యాన్ చేసేయాలమ్మా. నిజం చెప్పాలంటే బ్యాన్ చేసేయాలి. ఇలాంటి వాళ్ళ వల్లే మతాలకి గొడవలు వచ్చి పొట్టుకు చావడానికి కారణం అయ్యేది. ఇలాంటి వాళ్ళు అవసరమా మనకి? అయితే సోషల్ మీడియాలో ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతుంది బాలకృష్ణ గారు, మీరు చూసే ఉండొచ్చు. ఏంటమ్మా? ఒక స్వామీజీ, సాక్షాత్తు స్వామీజీని కాళ్ళు కడుగుతూ శివునికి అభిషేకం చేస్తున్నారు, కాళ్ళు కడుగుతున్న నీళ్లతో. కాదమ్మా, మీరు తప్పు చూస్తుంటారు. నేను చూశాను ఆ వీడియో. ఓకే. రెండు కాళ్ళు ఎత్తి శివలింగం మీద పెట్టాడు. అవును, ఆయన కాళ్ళు కడుగుతూ చేస్తున్నారు అభిషేకం. శివలింగం మీద పెట్టి ఆయన కాళ్ళ మీద అభిషేకం చేస్తూ ఉన్నారు అక్కడ భక్తులు పిచ్చోళ్ళ, సన్యాసి పిచ్చిముండా కొడుక, నాకు అర్థం కాల. ఇలాంటి భక్తి ఎవరికి అవసరం అమ్మా? ఇది కావాలని చేస్తున్నారా? హిందువులే చేశారా? అన్యమతస్తులు ఎవరన్నా ఇందులో దూరారా? ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటాయి. నా దృష్టిలో గురువు అంటే శివుడు అంటే గురువు, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదమ్మా. ఆఫ్టర్ ఆల్ ఒక సన్యాసి, శివుడి నెత్తి మీద, శివలింగం మీద నెత్తి మీద కాళ్ళు పెట్టి పూజ చేసుకుంటున్నాడంటే వాడికి ఎంత ఒళ్ళు బలుపు. ఇలాంటి వాళ్ళకి మనం వెళ్ళి మళ్ళీ పాద నమస్కారాలు, పాద పూజలు, దిక్కుమాలినవన్నీ చేస్తున్నాం. ఈ సాంప్రదాయాలు మారాలమ్మా, మారాలి. ఇలా అందుకే ఎప్పుడు కూడా నేను మనమంతా గొర్రెలం అంటూ ఉంటా. రీజన్ ఏంటంటే, ఎక్కడ ఏది జరిగింది అంటే అక్కడికే వెళ్తాం. సాయిబాబా పాలు తాగాడు, పరిగెత్తుకుంటూ వెళ్తాం. వాడు తాగాడో లేదో తర్వాత విషయం. ముందర వెళ్ళి చూస్తాం ఆ గుళ్ళో. ఇంకొక గుళ్ళో ఒక కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్తాం.
మనలో కాస్త మార్పు రావాలమ్మా. ఖచ్చితంగా మార్పు రావాలి. భక్తి ఉండటం సహజం, మూఢభక్తి ఉండటం మాత్రం పిచ్చివాడితో సమానం. ఇలాంటి పిచ్చివాళ్ళు మన దేశంలో ఉన్నంత వరకు స్వామీజీ శివుడి మీద కాళ్ళు పెడతాడు, ఇంకా ఏదైనా పెట్టి పూజ చేయించుకుంటూ ఉంటాడు. అసలు ముందర వాడిని తన్ని తరివేయాలి, ఈ భక్తుల్ని కూడా చండాలంగా కొట్టాలి, మామూలుగా కొట్టకూడదు, అయితే తుక్కుగా కొట్టాలి. యూపీలో కూడా ఒక ఘటన జరిగింది గురుగారు. ఏంటమ్మా? యూపీలో హత్రాస్ ఘటన మీరు వినే ఉంటారు. ఒక బాబా పాదధూళి, కడిగిన పాదధూళి కోసం వేల మంది చనిపోయారు భక్తులు తొక్కిసలాటలో. ఏదైనా హత్రాస్ అనేటువంటి ఆయన ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మా. ఉమ్, అక్కడ మీద పట్టడానికి రీజన్ ఏంటంటే ఆయన నడుస్తాడు, నడిచినప్పుడు కింద మట్టి తీసుకున్నా కానీ రోగాలు పోతాయి అంటారు. ఇదే ఇలాంటి చెత్త గురువులు, చెత్త భక్తులు ఉన్నంత వరకు ప్రాణాలు పోతాయి, డబ్బులు పోతాయి, ఆస్తులు కూడా సర్వనాశనం అయిపోతాయి. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించద్దమ్మా దయచేసి. 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. భగవంతుడు ఉండంగా ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకమ్మా? అసలు ఇంకా చెప్పాలంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందర తల్లిదండ్రులు చూడండి, వాళ్ళని చూడట్లా. తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వేస్తున్నాం. ప్రతి శుక్రవారం గుడికి మాత్రమే వెళ్తాం. ఏంటయ్యా అంటే దేవుడు కోపపడతాడు. ప్రతి గురువారం గురువు దగ్గరికి వెళ్తాం. ఏంటయ్యా అంటే గురువు గారు ఏమన్నా అంటారేమో. అసలు తల్లిదండ్రులనే సరిగ్గా పట్టించుకోవట్లా, తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. ఇంట్లో పెంచుకునే జంతువుల్ని తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూస్తున్నారు. అది కుక్కలు గాని పిల్లులు గాని. నా కర్మ ఏంటో గాని ఇది వరకు ఇంట్లో పిల్లులు ఆటోమేటిక్ గా వచ్చి పెరుగుతూ ఉండేవి. ఇప్పుడు పిల్లుల్ని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లుల్ని కొనుక్కుంటున్నాం, గోమూత్రాలను కొనుక్కుంటున్నాం, ఆవు పిడకల్ని కొనుక్కుంటున్నాం. మన దౌర్భాగ్యం అలా రగలబడింది. మన 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 ఇంటి చుట్టుపక్కల దొరికే వస్తువులన్నీ కూడా అమెజాన్ లో ఆర్డర్లు పెట్టి మరీ కొనుక్కుంటున్నాం. అది మన కల్చర్. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనమ్మా. ఒక 4 రోజులుగా ఏ ఛానల్ చూసినా కూడా భవిత అనే ఒక పాప వైరల్ అవుతుంది. నేనే నాగిని, నేనే నాగుపాము, కుబుసం కూడా విడుస్తాను అని చెప్పేసి కొన్ని మాటలు వైరల్ గా అవుతున్నాయి. వీళ్ళని ఎలా చూడొచ్చు అంటారు? నేను ఆ భవిత గారి వీడియోస్ చూశానమ్మా. ఓకే. 1 కాదు 2 కాదు, దాదాపుగా ఒక 5 6 చూశాను. రీసెంట్ గా నిన్న కూడా చూశాను. ఆవిడ ఏదో ఒక గుడికి వెళ్ళారు. అదేంటది, అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి సంపదని నేనే తీస్తాను, వేల మంది నాగులతో వెళ్ళి తీస్తాను అని చెప్పారు ఆవిడ. చెప్తూ మా రాజగురువు ఇక్కడే ఉన్నాడు, పూర్వజన్మలో రాజగురువు అని ఇంకొక ఆయన ఎవరినో చూపించారు. అసలు ఎంతమంది గరుడులు ఉన్నారో తెలుసా వీళ్ళకి? ఎంతమంది గరుత్మంతులు ఉన్నారో తెలుసా వీళ్ళకి? ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలాగమ్మా? ఆవిడ వీడియోలో నేను ఇంటి బయట ఒక పాము ఉంటుంది, నా నెత్తి మీద ఒక పాము ఉంటుంది అని అంటారు. దీని వల్ల నష్టపోతోంది ఆ భవిత అనేటువంటి 23 ఏళ్ల పిల్ల. ఎందుకు నష్టపోతోంది అంటున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. మీకు ఇలా వచ్చిందట కదా, అలా వచ్చిందట కదా, మీరు కుబుసం విడిస్తారట కదా, ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారు. వాళ్ళకి అది ఆనందంగా ఉందో లేక ఆశ్చర్యంగా ఉందో తెలియదు. కానీ నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, పెరిగి పెద్దయి భర్త రావాల్సిన పిల్ల ఈ విధంగా మాట్లాడుతూ ప్రతి స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ నష్టపోతుంది ఎవరమ్మా? ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఆ తల్లి కూతురు నష్టపోతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారని నేను అంటలేదమ్మా, ఆ నిందలు నేను వెయ్యను కూడా. నష్టపోతుంది ఆ తల్లి కూతుళ్ళే. ఎందుకు నష్టపోతున్నారు అని అంటే, ప్రతి ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, వాళ్ళేదో క్వశ్చన్స్ వేస్తారు,
వ్యూవర్స్ కోసమో లేకపోతే ఎక్కువ మంది చూడాలనో సబ్స్క్రైబర్స్ కోసమో వాళ్ళేసే క్వశ్చన్లకి ఈవిడ సమాధానం చెప్తుంది. ఏది అడిగినా అది దేవరహస్యం చెప్పకూడదు అంటది. ఆ దేవరహస్యం ఏంటమ్మా అసలు? ఇవన్నీ కాదమ్మా. గరుత్మంతుళ్ళు 8 మంది ఉన్నారు. ఆ 8 మంది పేర్లు చెప్పమనండి చాలు. ఆ రాజగురువు ఒకడు ఈవిడికి తోడయ్యాడు కొత్తగా. ఉమ్, కొత్తగా తోడయ్యాడు. ఏంటయ్యా అంటే నా ఫోటో చూపిస్తే నన్ను గుర్తుపడతారంట. ఆయన చెప్పడం. ఇట్లా పెంచుకుంటూ పోతున్నారు. ఎటెళ్తోందో మనకి తెలియదు దేశం. ఏ ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. కావాలంటే చూసుకోండి. గరుత్మంతుల్లో 8 మంది ఉన్నారు. మంత్ర మహోదరిలో రాసింది, గరుడ పురాణంలో రాసింది, ఇంకొక 2 పుస్తకాల్లో రాసున్నాయి. ఆ 8 మంది పేర్లని చెప్పమనండి. ఒకళ్ళ గురించి మాట్లాడితే నేను కామాఖ్యలో మందుతో అభిషేకం చేస్తా అంటాడు. ఇంకోళ్ళేమో నేను అనంత పద్మనాభుని గుడి తీసేస్తా అంటాడు. ఇంకొక ఆయన వచ్చి నేనే రాజగును వీళ్ళకి అంటారు. ఎవరిని నమ్మాలి? అసలు నిధులు ఉన్నాయి అనేటువంటిది వీళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళు ఏది తీయచ్చుగా. ఏదో మాట్లాడేస్తారమ్మా అంతే. మొన్న ఈ మధ్య మన ఛానల్లోనే మాట్లాడినట్టు గుర్తు. ఎన్నో రకాల బంధనాలు వేస్తారు, అవి తెలుసుకోవాలి, తెలుసుకుంటే గాని అది ఏం చెయ్యలేము అని చెప్పా. అవి ఏమీ పట్టించుకోరమ్మా, మంచి వినరు. ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నారు. నేను చెప్తున్నా కదమ్మా. ఆ భవితను ఎవరు ఆవిడ పేరు గుర్తురాట్లా మళ్ళీ. ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి చేతులారా పాడు చేసుకుంటోంది. పోనీ తెలివి లేని పిల్ల అంటే మంచి తెలివితేటలు ఉన్నాయి, అద్భుతంగా మాట్లాడుతుంది. నిన్నే లైవ్ చూశాను నేను ఏదో గుళ్ళో. ఉమ్, వాళ్ళు ఏదో రిపోర్టర్స్ క్వశ్చన్స్ వేస్తున్నారు, ఈవిడేమో అది దేవరహస్యం అంటది. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి వీడు దేవరహస్యమే. ఇక మరి ఉన్న రహస్యం ఏంటి? పూర్వజన్మ అనేటువంటిది స్మృతులు కలుగుతాయమ్మా, ఖచ్చితంగా ఉంటాయి. ఆ జన్మ స్మృతులు కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. అలా అని చెప్పి నేనే సర్వం అని అనుకుంటే మాత్రం అది కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది వినటానికి. సో నేను ప్రత్యేకంగా భవిత గారికి, వాళ్ళ తల్లి గారికి చెప్పే విషయం ఏంటంటే, అమ్మ మీరు డబ్బులు తీసుకోవట్లేదు అని అందరికీ తెలుసు, కానీ ప్రతి ఛానల్కి వెళ్ళి ఇలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే పాడైపోయేది పిల్ల భవిష్యత్ అమ్మా. అదొక్కటి ఆలోచించండి చాలు, మిగతాది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మన ఇండియాలో ఎక్కువగా ఆవు మాంసాన్ని హిందువులే తింటున్నారు, హిందువులే తరలిస్తున్నారు అనేది వైరల్ చేస్తున్నారు. పూర్వకాలంలో, ఇప్పుడు సంగతి కాదమ్మా చెప్తోంది, పూర్వకాలంలో హోమంలో ఆవును బలిచ్చేవాళ్ళు. ఓకే, ఆ సాంప్రదాయం ఇప్పుడు లేదు, ఆ సాంప్రదాయం ఉంది. ఇక్కడ ఆవు మాంసాన్ని హిందువులే తింటున్నారు అనేటువంటిది శుద్ధ అబద్ధం అమ్మా. ఇక్కడ వారణాసిలో ఇది వరకు ప్రతి అరసకనికి ఒక 5, 6, 7, 8 ఆవులు కనపడేవి. యూపీ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఆవులన్నిటినీ ఒక ప్రదేశానికి తరలించి అద్భుతమైనటువంటి సంరక్షణ చేయిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి సంరక్షణ. సో ఆవు మాంసాన్ని అమ్మా, ఆవు మాంసాన్ని కాదమ్మా, మీరు అదేదో ముస్లిం పండుగ రోజు ఒంటె మాంసాన్ని తింటారు, అన్ని మాంసాలని తింటారు. అవసరమైతే ఇంకా ఏదన్నా దొరికితే పులిని కూడా చంపి తినేస్తారు. మొన్న మొన్న మాట్లాడుకున్నప్పుడు ఇలాంటివే మాట్లాడుకున్నాం. వాడెవడో గేదెని మానభంగం చేశాడంటే ఇలాంటి దిక్కుమాల ఆశాలు వేస్తూ ఉంటే అన్ని ఇలాగే జరుగుతూ ఉంటాయి. అందుకే అంది వినాశకాలే విపరీత బుద్ధి అని. కలిపురుషుడు కదమ్మా, కలికాలం కదా, ఇలాంటి అకృత్యాలు జరుగుతూనే ఉంటాయి. రోజుకు ఒకటేంటి, రోజుకి 7 జరుగుతాయి. ఈ చెవితో వదిలేయటమే. బట్ దేనికి స్పందించాలి, దేని గురించి మాట్లాడాలి, ఇది కరెక్టా కాదా
అని ఆలోచించి గనక మనం మాట్లాడగలిగితే నలుగురిని మోటివేట్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా మనకి లభిస్తుందమ్మా. సాక్షాత్తు రాముల వారే మాంసాన్ని స్వీకరించారు, మాంసం తిన్నారు. అట్లాంటిది ఆ, ఆవును తింటే తప్పేంటి అని చాలా మంది రైస్ చేస్తున్న క్వశ్చన్. శ్రీరామచంద్రుల వారు క్షత్రియుడు. ఆయన మాంసం తినేటువంటి అధికారం ఆయనకు ఉంది. ఏ ఆయన తిన్నాడు కదా, మేం తింటే తప్పేంటి అని అన్నారే. ఆయనకున్నటువంటి గుణాలలో ఒక్క గుణమైనా మనకుందమ్మా, అది కూడా ఆలోచించాలిగా. శివుడు కంఠంలో ఆలాహలాన్ని పెట్టుకున్నాడు, విషాన్ని. ఆయన పెట్టుకున్నాడు కదా, మనం కూడా పెట్టుకుందామని ఎవరైనా ధైర్యం చేయగలుగుతారా? చచ్చి ఊరుకుంటారు. అలాంటివి చేయరు, తినే విషయాల్లో చేస్తారు. ఆయన తిన్నాడు కాబట్టి నేను తింటున్నా. ఆయనలో ఉన్నటువంటి గుణాలని మనలో ఉన్నాయా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకోరు. సకల గుణాభిరాముడు, కోదండ రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, ఏకపత్ని వ్రతుడు. ఇలాంటి లక్షణాల్లో ఒక లక్షణం ఉన్నా చాలమ్మా, మీరు తినచ్చు అని చెప్పచ్చు మనం. కానీ ఆ లక్షణాలు ఏవి రావు. ఆయన తిన్నాడని మనం తింటాం, ఆయన పేరు చెప్పుకొని మనం తింటాం. ఉదాహరణకి చెప్తానమ్మా, ఈ సృష్టిలో ప్రతి వస్తువు కూడా, అది ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సృష్టించింది భగవంతుడు. అవును కదమ్మా, అది నమ్ముతాంగా, ఎవరైనా నమ్ముతారు. అటువంటిది మనం ఏదైనా పండగలు వచ్చినా ఏమొచ్చినా కానీ నైవేద్యం పెడుతూ ఉంటాం భగవంతుడికి. ఆయన ఏమన్నా అడిగాడా పెట్టమని? కాదు కదా, పెడుతూ ఉంటాం. దేనికి పెడతాం? అన్ని ఆయనే ఇచ్చాడుగా, మరి ఆయనకే పెట్టడం ఏంటి అంటే, ఒక రెండు అరటి పళ్ళు తీసుకోండి అమ్మా. ఒక అరటి పండు మామూలుగా తినేసేయండి, ఇంకొక అరటి పండు ఆయనకి నివేదన చేసి, భగవంతుడికి ఎవరైనా కానీ, కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు, ఎవరికైనా నివేదన చేసి ఒక అరగంట గంట ఆకి తినండి. ఫస్ట్ తిన్న పండుకి, నివేదన చేసి తిన్న పండుకి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, 1,00,000% ఉంటుంది. ఆయన తిన్నాడా అంటే నేను చెప్తా ఖచ్చితంగా భగవంతుడు స్వీకరించాడు అని. ఎందుకంటే అది నా నమ్మకం మీద ఆధారపడి ఉండాలి. అంతే తప్పితే ఇలాంటి వాటిల్లో పోటీలు పడాలి తప్పితే, రాముడు చికెన్ తిన్నాడు, నేను ఆవును తిన్నా, మరి శివుడు ఆలాహలం మింగాడు, మరి నేను మింగాలిగా. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అంటే ఇదే అమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు.